అసలు ఈ వీడియో అయితే మిస్ అవ్వద్దు. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చాలా బాగుంటది. ఓకే. ఎవరైనా ఫోటోస్ పెట్టి ట్రై చేసుకోవచ్చు. ఒకసారి ఎడిటింగ్ చూద్దాం. వీలుంటే ఇన్‌స్టా‌లో మొత్తం వీడియో పెట్టాను. డెఫినెట్‌లీ చూడండి. డెమో చూడండి. నీ ఫేసు అరెరెరెరెరె నీ షేపు అబబబబబబా మనసంతా అయ్యయ్యయ్యయ్యో. ఓకే. వీడియో అయితే చూశారు కదా! మొత్తం వీడియో చాలా బాగుంటది. అందుకోసమే నేను ఇన్‌స్టా‌లో ఇంతకు ముందే పెట్టాను. వీలుంటే మీరు అక్కడికెళ్ళి ఒకసారి చూడండి. మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తది. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేసుకోండి కూడా. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన నేను మాక్సిమం అన్నీ ఇస్తాను. మెయిన్ ఏందంటే ఈ వీడియోకి నేను 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఇప్పుడు కూడా చెప్పేస్తాను. వీలుంటే మీరు ముందే యాడ్ చేయనీకే ట్రై చేయండి. ఎందుకంటే ముందే యాడ్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మిస్సింగ్ ప్రాబ్లమ్ అనేది రాదు. ఓకేనా? ఇప్పుడు నేను మీకైతే ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ ఏందంటే మీరు ఫాంట్ ఒకవేళ ఫాంట్ మిస్సింగ్ వస్తే ఇక్కడ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏందంటే ఒకవేళ ఫాంట్ మిస్సింగ్ వచ్చిందని అనుకుందాం. ఈ ఫాంట్ ఉంది. అంటే ఈ టెక్స్ట్ లిరికల్ ఉంది. దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మనకు నచ్చిన వేరే ఫాంట్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఈ ఫాంట్ మంచి లుక్ ఉంది కాబట్టి ఫస్టే యాడ్ చేసుకుంటే మీకు ఆ కష్టం అనేది ఉండదు. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనకు మాక్సిమం అయితే అక్కడ 3 లేయర్‌గా అయితే మొత్తం 15 గ్రూప్స్ ఉన్నాయి ఇందులో. ఈ 15 గ్రూప్స్ ఏందంటే మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఏందంటే ఆహ్, ప్రతి ఒక్క గ్రూప్‌లో 5 ఫోటోస్ ఉంటది. అంటే మీ దగ్గర 5 ఫోటోస్ ఉంటే కూడా సరిపోతది. అన్ని కొత్త ఫోటోసే యాడ్ చేయాలని రూల్ లేదు. మీ దగ్గర ఉంటే చాలా హ్యాపీ. మాక్సిమం ఫోటోగ్రఫీ చేసే వాళ్ళ దగ్గర మాక్సిమం ఉంటది. ఇప్పుడు మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది ఫోటోగ్రఫీ. మన మొబైల్‌లో తీసిన ఫోటోసే ఉంటది కాబట్టి, ఆ ఫోటోస్ మీరు తక్కువలో ఉంటే మీరు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నాలాంటి వాళ్ళైతే ఒక్క ఫోటో కూడా ఉండదులే కానీ. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే, ఈ ఫోటో ఇక్కడ నుంచి మీరు రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ ఫోటో డిలీట్ చేసేయండి. నో ప్రాబ్లమ్. డిలీట్ చేసి మన ఫోటో ఉంటది కదా! దాన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి ఈ షేప్‌ని అంటే ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కిందకి తెలుసుకుంటున్నాం. దీన్ని టైల్స్ ఎఫెక్ట్ తోటి కవర్ చేస్తున్నా. ఓకేనా? కవర్ చేసిన తర్వాత ఇది మనకు బాగా సెట్ అయింది. టైల్స్ ఎఫెక్ట్ చాలా ఎందుకు హెల్ప్ అవుతుందంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ ఎక్స్‌పాండ్ చేయనీకే బాగా ఉంటది. ఓకేనా? ఇంతే ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. ఇలాగైతే ఒక ఫోటోలో చేంజ్ చేసినా మీరు మిగతాది మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఈ 5 ఫోటోస్ ఇక్కడ చేంజ్ చేసుకోండి. తర్వాత అదే ఫోటోస్‌ని ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ పొజిషన్ చేంజ్ చేయండి. పొజిషన్ చేంజ్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు పొజిషన్ అంటే ఆ లిరికల్‌లో మీనింగ్ అట్లా ఉంటది కాబట్టి చెప్తున్నాను. ఓకే. మర్చిపోకుండా అలాగే పొజిషన్ అయితే చేంజ్ చేయండి. మర్చిపోకుండా. ఓకేనా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్సే. అవే ఫోటోస్ పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ ఈ ఫోటోస్ అనేది స్ట్రెయిట్‌గా వస్తది కాబట్టి అవే ఫోటోస్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒక 5 ఫోటోస్ ఉంటే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతది. మాక్సిమం 5 ఫోటోస్ కవర్ చేసుకోండి. ఎట్లాగైనా చూసి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ నుంచే మనం ఫోటోస్ యాడ్ చేసుకుందాం. దీనికి యానిమేషన్ కూడా పెట్టాలి. అది కూడా చెప్తాను. ఓకే. ఫస్ట్ అయితే ఈ షేపు, ఈ లిరికల్ కాపీ చేసుకోండి చెప్తాను. కాపీ చేసి డిలీట్ చేసేయండి. ఆ లిరికల్ షేప్ కాపీ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్‌గా జూమ్ చేయకండి, ఏం చేయకండి. ఫోటోస్ ఓన్లీ యాడ్ చేసుకోండి చాలు. ఎన్ని ఫోటోస్ అయితే వస్తదో అవే ఫోటోస్‌ని రిపీటెడ్‌గా యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. నేను చాలా ఫోటోస్ రిపీటెడ్‌గా యాడ్ చేసినా కూడా ఓకే. ఇప్పుడు మనం ఆ లిరికల్‌ని ఇక్కడనే పేస్ట్ చేద్దాం. చెలియా చెలియా అనే వర్డ్స్ వస్తది కదా! ఇక్కడనే పేస్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఫోటో దగ్గర వద్దాం. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నా. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ తర్వాత జూమ్ చేసినా ఇలా వచ్చి సెకండ్ కీ ఫ్రేమ్‌ని కొంచెం జూమ్ చేసి థర్డ్ కీ ఫ్రేమ్‌ని ఇలాగైతే దగ్గర తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఇలా వస్తది. ఆటోమేటిక్‌గా జూమ్ అవుట్ అయితే అవుతుంది. దీనికి మనం జూమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. మోషన్ బ్లర్ చూడండి ఇప్పుడు ఇలా ఉంటది. నేను జూమ్ బ్లర్ యాడ్ చేసిన, మోషన్ బ్లర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇదే దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ దీనికి మనం కొంచెం రొటేషన్ యానిమేషన్ పెడదాం. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి రొటేషన్‌లోకెళ్ళి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ, ఇంకో కీ ఫ్రేమ్ ఇక్కడ,
కొంచెం ఒక 60 డిగ్రీస్ అంటే 160 డిగ్రీస్ అయితే రొటేట్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే. దీన్నే కాపీ చేసి మిగతా ఫోటోస్‌కి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. మొత్తం 5 ఫోటోస్ అయితే ఉంటది ఇక్కడ గూడా. 5 ఫోటోస్‌కి అయితే పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మాత్రం సేమ్ ప్రాసెస్ ఏందంటే జూమ్ చేసుకోండి ఫోటోని. ఇక్కడ లిరిక్స్ ఉంది పైన. లిరికల్‌ని కాపీ చేసుకోండి. పైన ప్లస్ అని కాపీలో చేసి ఈ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ ముందు ఇక్కడ యారో ఉంటది. కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేసి జూమ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు సేమ్ చాలా సింపుల్‌గా వచ్చేస్తది యానిమేషన్. లిరికల్ ఎలాగైతే యానిమేషన్ అవుతుందో సేమ్ ఆ యానిమేషన్ కూడా సింపుల్ వచ్చేస్తది. పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంతే. దాని తర్వాత వీడియోని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.